శ్రీకాంత్ గారు రవికుమార్ గారు జాయిన్ అయినట్టున్నారు. రవికుమార్ గారు వెల్కమ్ బ్యాక్ టు యూ. శ్రీకాంత్ గారు, అసెంబ్లీ నడుస్తున్న వ్యవహారం మనం చూస్తున్నాం. బట్ ప్రతిపక్షం ఒకటే పాయింట్ని పట్టుకుంది, లగచర్ల ఇష్యూను చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకు ఈ ఇష్యూని సీరియస్ తీసుకుందంటే అది ఒక మన రాష్ట్రం మొత్తం కూడా కదిలించినటువంటి అంశం. రైతుల్ని ఈరోజు ఆల్మోస్ట్ నెలకు పైగా అయిపోయింది, వాళ్ళు ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితితో పాటు వాళ్ళ మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ జరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఎంతవరకు జరిగింది ఏంటంటే రైతులు బయటకు వచ్చేంతవరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రతిపక్షం ఆరోపణ ఒకటి, ఖచ్చితంగా సభ నడిచిన రోజులు ఈ అంశం మీదనే మాట్లాడతాం, దీనిపైనే మేము మొండి పట్టు మీద ఉంటాం. సో ఈరోజు ప్రతిపక్షం చేసినటువంటి ఆరోపణలకు కూడా ప్రభుత్వం అంతే కౌంటర్ ఇస్తోంది. మీరు పెన్నుతో చేసేటువంటి సంతకాన్ని మీరు చేయలేకపోయారు, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు చేసినటువంటి అప్పులు కట్టడానికి మాకు టైం సరిపోతుంది, మేము చేస్తాం. సో ప్రభుత్వ వర్షాన్ని ఎట్లా చూడాలి? ఒక పాయింట్ అయితే, ప్రతిపక్షం గతంలో 10 ఏళ్ల అనుభవం ఒకటి, అండ్ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని కూడా తక్కువే లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా పాలించినటువంటి. బట్ కమింగ్ టు తెలంగాణ విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. సో ఎట్లా చూడొచ్చు, ఎవరి ట్రాప్లో ఎవరు డెడ్ లైన్ పెడితే ఎవరు పనిచేస్తున్నారు అనుకోవాలా? గురువు తగ్గట్టు శిష్యుడు అన్నట్టు ఈ సామెతకి ఈ రెండు పార్టీలు వర్తిస్తాయి. గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? ఇందులో ఇక గురువు అయితే అతి ప్రాచీన పార్టీ గురువు కాబట్టి దాన్ని తీసుకోవాలి. శిష్యుడుగా వీళ్ళు ఆచరిస్తే మళ్ళీ శిష్యుడిని గురువు పాటిస్తున్నట్టు కనిపిస్తాను. గతంలో 10 సంవత్సరాల నియంత ప్రభుత్వంలో మనం అనేకమైన సంఘటనలను చూసినాం. నేరేళ్ల బాధితులను చూసినాం, ఓయూలో విద్యార్థి నాయకులని నిర్బంధించిన విషయాన్ని చూసినాం, ఆత్మహత్యలను చూసినాం, రైతుల ఆత్మహత్యలను చూసినాం, రైతులకు బేడీలేసి తీసుకుపోయినటువంటి చూసినాం. దాంట్లో ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలను కూడా బేడీలేసి తీసుకుపోయిన సందర్భాలను చూసినాం. ప్రత్యక్షంగా నాకు బేడీలేసి తీసుకుపోయిన సందర్భాన్ని కూడా ఉద్యోగాలు అడిగితే నేను ప్రత్యక్షంగా చూసినా. ఇదే జైల్లో ఏ విధంగా మమ్మల్ని హింసించినారో ప్రత్యక్ష సాక్షులం మేము చెప్పగలుగుతాం ఈ నోట్. సో ఉద్యమం టైంలో కాంగ్రెస్ లగచర్ల బాధితుల విషయంలో కూడా కేటీఆర్ చేసే ఆరోపణలు కరెక్ట్ అంటారా? ఎట్లయితే వారు చేసిన తప్పుని ఈరోజు కాంగ్రెస్ గురువుకు తగ్గట్టు శిష్యుడు అని నేను అందుకే చెప్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. అంటే కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది తప్ప ఆ బాధని నిజంగా అనుభవించడం తెలుస్తుంది. ఉపనిషత్తులు తప్పకుండా వల్లించాలి. తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం చేయలేదా? మీ ప్రభుత్వం చేయలేదా? అరే హాస్పిటల్ తీసుకపోవడం వేరు, అరెస్ట్ చేయడం వేరు. సస్పెండ్ చేసినాము, బేడీలు వేస్తే మేము సస్పెండ్ చేసినాము. నేను చెప్పేది వినండి, ప్రజాస్వామ్యంలో సస్పెండ్ కాలయాపన చేస్తున్నారు. ఏ ప్రజాస్వామ్యం అంటే మీ యొక్క దొరట్లా చేసిండు. తెలంగాణలో ప్రతి ఒక్కటి దొరే, తెలంగాణలో మంచిగా బతికేటోడు ప్రతి ఒక్కటి దొరే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏ వ్యక్తినైనా కూడా పర్సనల్ టాక్ చేయదు. ఇంకో చెప్తా, ఇప్పుడు ఏదైతే వీళ్ళు గడిల పాలన అంటున్నారో నేను చెప్తున్నా, ఎవరిది గడి, ఏ గడిలలో ఏం నడుస్తుంది. మా దగ్గర ఫామ్ హౌస్లలో వ్యవసాయం నడుస్తుంది, వీళ్ళ ఫామ్ హౌస్లలో చెప్తే ఒక్కొక్కటి తల కూడా ఎందుకు లేదు, ఎందుకు లేదండి. ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి? 100% పరిపాలించేటప్పుడు ఏడ పరిపాలించలేదు. నీకు కనబడబోదు, నేనేం చేస్తా? పాయింట్ ఏంటంటే, ఆయన 10 ఏళ్లు పరిపాలించారు, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఇచ్చినటువంటి ప్రతిఫలమే ప్రతిపక్షం. ఇక్కడ నా పాయింట్ ఏంది, మహాభారతం గురించి మాట్లాడదు, మహాభారతం గురించి రామాయణం గురించి మాట్లాడదు. ఇక నా పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నారు, దట్ ఇస్ అ పనిష్మెంట్ ఫర్ ద బీఆర్ఎస్. ఓకే, వాళ్ళు ఇప్పుడు ప్రజల పక్షంలో ఉన్నారు. సరే, ప్రతిపక్షం ఉంటే ఆ రోజు మీరు చేయలేదా అంటే దానికి కారణమే రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నారా? ప్రజల పక్షం ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ని ఆరోపిస్తున్నారు, కరెక్ట్. కానీ ఇక్కడ పాయింట్ బీఆర్ఎస్ పార్టీ డెడ్ లైన్ కి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా? వీళ్ళ అనుభవం పెద్దదా, వీళ్ళ అనుభవం పెద్దదా? ఈ రోజు వీళ్ళు డెడ్ లైన్ ఇస్తేనే వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నదని నా పాయింట్. ఎస్ అనుకోవచ్చు కదా. ఈరోజు గతంలో చూస్తే మన పరిస్థితులని ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఈరోజు వేలెత్తుతో ఉంటే 3 ఏళ్ళు వాళ్ళకి కనిపిస్తున్నాయి కదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎత్తినా సరే ఆ 3 ఏళ్ళు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కదా. నిర్బంధించినటువంటి పాలన వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం అంతా నవ్వుతా ఉన్నది. ఈరోజు మేము పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎవరి మీద పోరాడాలి? ఒక్క నిమిషం. ఎవరి మీద ఎవరి మీద పోరాడాలి? పోరాడాలి? ఎవరి మీద పోరాడాలి? ఎవరి మీద పోరాడాలి? బానిసత్వం మనందరం మీద ఒక్క నిమిషం. పోరాడినాం. ఒకటే నిమిషం. బిఫోర్ ఒకటే. తెలంగాణ లేదు, లేదు, బిఫోర్ లేదు, తెలంగాణ లేదు, లేదు. బిఫోర్ ఇప్పుడు తెలంగాణ తెలంగాణ గురించి చెప్తున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే ఒకటి క్లియర్ గా తెలవాలి. అవును, ఎవరి మీద అదే కొట్లాడిలో చెప్తున్నా కదా, ఎవరి మీద కాంగ్రెస్ కొట్లాడిలో పార్టీ చెప్తున్నా కదా. యావత్ తెలంగాణ ఎవరి మీద కొట్లాడింది? కాంగ్రెస్ పార్టీ మీద Yes, కొట్లాడింది. గది కావాలి. అదే చెప్తున్నా. Yes, yes. కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడినాము, ఆ తప్పులని టీఆర్ఎస్ పార్టీ చేయకుండా పరిపాలిస్తది అని అనుకున్నాం. కానీ అదే తప్పులను రిపీట్ చేసింది. కానీ ఏం తప్పు Repeat చూపెట్టిందా లేదా? అది కాదా? అది దానికే బుద్ధి చెప్పింది. రైట్, దానికి అయిపోయింది. బట్ ఇప్పుడు నేను అడిగింది అదే మళ్ళీ మళ్ళీ రైతు ఆ అనేటోడు డెడ్ లైన్ రైతు విషయంలో సంఖ్యలు వేయడం అనేది చాలా తప్పు. అది హాస్పిటలైజ్డ్ అయినా లేకపోతే విచారణ చేసుకోవైనా సరే అసలు యాక్చువల్లీ లా ప్రకారం ఒక వ్యక్తికి సంఖ్యలు వేసేటువంటి హక్కు లేదు. అతనేం టెర్రరిస్ట్ కాదు కదా, నక్సలైట్ కాదు కదా. ఈ రోజు ఈ 2 ప్రభుత్వాలు రైతుకు సంఖ్యలు వేసినాయి. ఆ తప్పు 2 ప్రభుత్వాలు చేయలేదా? ఈరోజు ఎందుకు కప్పిపించుకుంటున్నారు సస్పెండ్ పేరుతో? సస్పెండ్ చేసి ఈరోజు రైతు అనే అమాయకుని జీవితాంతో ఆటలాడుకున్నటువంటి ప్రభుత్వాలు వీలే కావా? శ్రీకాంత్ భయ్య చిన్న నేను చిన్న వాస్తవం తేడా చెప్తున్నా, నేను వాస్తవాలే నేను కదా. చిన్న తేడా ఈరోజు తప్పు హాస్పిటల్ జరిగిందని మీరు ఒప్పుకోండి, మీరు రైతు సంఖ్య నేను లేదా? చెప్తాను, రైతు నేను ఒకటి అడుగుతున్నా, నా మాట రైతు విను, నా సంఖ్య మాట లేదా? విను, నా మాట మీరు విను, రైతు నా మాట సంఖ్య నా లేదా మాట చెప్పండి. నా మాట విను. అదే నీకు రామోజీ డిఫరెన్స్ గారు. నీకు డిఫరెన్స్ అర్థం Difference కాకపోతే మళ్ళీసారి ఏంటండి? రైతు హాస్పిటల్ సంఖ్య నీకు అర్థమవుతలేదు. హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోయే ఘటన వేరు, అరెస్ట్ వేరు. అరెస్ట్ చేస్తే మేము సస్పెండ్ చేసినాం. సంఖ్యలు ఎందుకు హాస్పిటల్- వేస్తారు అసలుకి? అరే అరే భలే సంఖ్యలు, ఉన్నావు బా. రైతుకు సంఖ్యలు ఎందుకు అది వేస్తారు? ఇద్దరికి ప్రశ్నే అది అదే అంటున్నా ఇద్దరికి నేను. ప్రశ్నే. నీకు అర్థం ఆ రోజు కావట్లేదు. వాళ్ళు వేస్తే ఈ రోజు వీళ్ళు Immediate వేస్తున్నారు. గా అదే suspend ప్రశ్న. చేసినాము, ఆయన Right. బయటికి ఒక్క నిమిషం, ఒక్క తీసుకొచ్చినాము. నిమిషం. వీళ్ళలాగా ఇంకా అరే, జైల్లో వాళ్ళ పెట్టలేదు కదా. criminal act నమోదు చేయాలి, వాళ్ళకి ఎందుకు? సంఖ్యలు వేయాలి. ఎవరైతే ఒక్క రైతుకు నిమిషం, ఒక్క నిమిషం. సంఖ్యలు వేస్తారో వాళ్ళకి నేను ఒక సంఖ్యలు మాట వేయాలి. ఒక మాట లేదు కదా, చాలా ఒక ఉంది. మాట మాట్లాడి చాలా ఒక ఉంది. మాట ఇద్దరు మాట్లాడి See, మీరు ఇద్దరు ఒకటి మాట్లాడి అసలు one మాట్లాడిస్తేనే second. కదా. వస్తా మీ దగ్గరకు Same వస్తా కేసీఆర్ One ask you one లేదు. question. చాలా మాట్లాడినాం. చెప్పరిస్తలే చాలా కదా. మాట్లాడినాం. కేసీఆర్ రవికుమార్ గారు